రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. ఈ డిఎస్సి కోసం మంత్రి లోకేష్ ఎంతో కష్టపడ్డారు. ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో హోంమంత్రి అనిత వేంపాడు పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 147 మంది ఉపాధ్యాయులకు గాను వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్ హాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమం ప్రారంభంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, సన్మాన పథకాలు మరియు ప్రతి ఒక్కరికి ఒక మొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే పాయకరావుపేట మండలం పిఎల్పురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ను మంత్రి స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాబోయే తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. మీరు అందరూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆలోచన కూడా రావడానికి కారణం ఏంటంటే చాలా మనుషుల జీవితానికి చదివించుకుంటారు. చదువు ఎలా చదివిస్తారంటే చాలా మంది తల్లిదండ్రులు కొంతమంది ఉద్యోగాలు చేసి చదివించుకుంటారు, ఎవరి స్థాయికి తగ్గట్టు చదివించుకుంటారు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తమ బిడ్డల్ని ఆ వృత్తిలోకి రానివ్వరు. కంపల్సరీగా నా పిల్లోని ఎంత కష్టమైనా నేను చదివిస్తాను, ఆ చదివించిన తర్వాత వాళ్ళకు మంచి ఉద్యోగం తీసుకొస్తే ఆ ఉద్యోగం జీతం డబ్బులు తీసుకొచ్చి మీ నాన్నకో మీ అమ్మకో ఇస్తామని కాదు, మాలాంటి జీవితం కాకుండా వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని వాళ్ళ పిల్లలు మంచిగా బతకాలి అని ఒకే ఒక కారణంతో తల్లిదండ్రులందరూ చాలా కష్టపడి చదివిస్తారు. ఆ కష్టపడి చదివించిన తర్వాత చదువుకున్న కొడుకు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కనీసం ఆ రోజు మీరు కూలిపోయినా నేర్పించలేదే, ఈరోజు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని చాలా మంది తల్లిదండ్రులు అనుకునే సందర్భాలు ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం గురించి రాత్రులు పగలు కష్టపడి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తిరగేసేసరికే సరిపోతుంది. అటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారి ఉద్యోగం వస్తే నిజంగా ఆనందం ఎలా ఉంటుందా తల్లిదండ్రులకి నిజంగా కళ్ళంటే. ఇందాక దుర్గారావు చూశాను, వాళ్ళ అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు అతని కళ్ళలో నీరు తిరిగింది. అంటే అది కష్టానికి వచ్చిన ఫలితం కింద భావించే పరిస్థితి. అటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి స్టార్ట్ అయినప్పుడు మేమందరూ కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక బజ్జీ కుట్టుకున్న అమ్మ దగ్గర ఒకసారి కూర్చున్నారు సార్. నేను ఆ రోజున్నా ఆవిడ బజ్జీలు చేస్తుంది. ఏం చదువుకున్నారు పిల్లలు అంటే డిగ్రీ లేని బాబు, ఒక అమ్మాయి బీఈడి, ఒక అమ్మాయి ఎంఎస్సీ. ఏంటి నీకు ఏం కావాలని అడిగితే ఏం అవసరం లేదు, మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి అని ఒకే ఒక మాట అడిగారు. ఆ ఒక్క మాటకి ఆయన మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలను చెప్పి పెట్టుకుని దానికి మొట్టమొదటిగా మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మీకు తెలుసా, ఈ మెగా డిఎస్సి అనౌన్స్ చేయడానికి చేసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటంత వరకు కూడా కోర్టు కేసులు ఎన్ని పడ్డాయో తెలుసా మీకు? 140 కోర్టు కేసులు పడ్డాయి. నిజంగా ఒక యంత్రంలో పనిచేశారు, మైండ్ పెట్టారు మహానుభావుడు. నాకన్నా చిన్నవాడే కానీ మహానుభావుడు అనాలి లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయనకి ఏంటంటే నేను మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సిగ్నేచర్ కూడా చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సి ఫైల్ మీద చేశారు. ఆ రోజు మొదలుకొని మొన్న మీ అందరినీ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టినంత వరకు నిజంగా ఒక తపస్సే చేశారు లోకేష్ గారు. ఎందుకంటే ఎవరు ఏ కోర్టులు ఏదేస్తారో తెలియదు. ఒక పక్క చూస్తే 16,000 మంది జీవితాలు. 16,000 మంది జీవితాలంటే వాళ్ళ కుటుంబం ఇంటూ 4 వేసుకున్నా కూడా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దగ్గర 70,000 మంది వచ్చే పరిస్థితి. అలాంటి మంచి ఆపర్చునిటీ మనం ఇచ్చేటప్పుడు ఏదో అంటారు కదా, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి ఏదో చేస్తుంటారు. వాటన్నింటినీ జయించుకొని ఈరోజు మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో పెట్టారంటే ఆయన కష్టం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు, ఒక పక్క అభివృద్ధి వెళ్తూ ఉంటుంది, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు వెళ్తుంటాయి, ఒక పక్క ఉద్యోగ అవకాశాలు వెళ్తుంటాయి. మీకు తెలుసా, అత్యధికమైన డిఎస్సీలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి లిస్టులో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే